ఇదేంటి? ద అబ్జర్వబుల్ యూనివర్స్ 93 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే ఇప్పుడు దాకా మనం చూసుకుంటూ వచ్చాం కదా, మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు, సూర్యుడు, ఆ పక్కన నక్షత్రాలు, ఆ నక్షత్రాలు గెలాక్సీలు, ఇన్ని దాటుకుంటూ వస్తే మనం పరిశీలించగలిగేటటువంటి అబ్జర్వబుల్ యూనివర్స్ అన్నారు. దీని తర్వాత ఏమో మనకు తెలియదు. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ ఎంత ఉంది? 93 బిలియన్ లైట్ ఇయర్స్. 93 బిలియన్ అంటే 930 కోట్ల కాంతి సంవత్సరాలు. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల కాంతి వేగంతో 930 కోట్ల సంవత్సరాలు జర్నీ చేస్తే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి యూనివర్స్ని చూడగలం. ఈ యూనివర్స్లో ఏమున్నాయి? ఇవన్నీ కూడా నక్షత్రాలు, గ్రహాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. నక్షత్రాలు కౌంట్ చేయడం కూడా సాధ్యం కాదు. కోట్లు కోట్లు కోట్లు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రం చుట్టూ ఎన్ని గ్రహాలు? నక్షత్రాలనే కౌంట్ చేయడం సాధ్యం కాకపోతే గ్రహాలు మనం లెక్కించగలరా? కోటాను కోట్లు కోటాను కోట్లు కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలతో మనకి కనబడేటటువంటి ఈ యూనివర్స్ ఉంది. దీంతో ఎండైపోయింది లేదు. శాస్త్రవేత్త అంచనా ఏంటంటే ఇప్పుడు మనకు అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది కేవలం విశ్వంలో 5% మాత్రమే. ఇంకా 95% ఏమో తెలియదు. అది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఇన్ని కోట్ల కాంతి సంవత్సరం, ఇంత శక్తివంతమైనటువంటి నక్షత్రాలు ఇన్ని చేసిన దేవుడు ఇజ్రాయెల్ బొంగుల మీద ఎలాడా?